సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద ఈడీఓలు ఛార్జ్ షీట్ వేసారు. నేషనల్ హెరాల్డ్ అని ఏదో స్కామ్ అయింది 2,000 కోట్లు అని చెప్పి 2-3 రోజుల కిందట ఛార్జ్ షీట్ వేసారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ పెట్టారు. పాప మహేష్ గౌడ్, అంజన్ యాదవ్, విఎన్ మంత్రావు సాబ్ వీళ్ళందరూ పోయి ఈడీ ఆఫీస్ ముంగట పడ్డారు, ధర్నా చేసిరు, లొల్లి పెట్టారు, తిట్టిరు. వాళ్ళిద్దరైతే గలీజ్ తిట్లు కూడా తిట్టిరు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇప్పటికి 5-6 రోజులే కుయ్యి లేదు, కాయి లేదు, సడీ లేదు, సప్పుడు లేదు. ఈడీ కార్యాలయం ముందు ప్రొటెస్ట్ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి? జపాన్ పర్యటన. మరి సింపుల్ థింగ్ కదా, ఫండమెంటల్ పాయింట్ ప్రొటెస్ట్ జరిగిన రోజు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? జస్ట్ వెరిఫై చేయండి డేట్. జపాన్ పర్యటనలో ఉన్నాడు. అక్కడ ఈడీ కార్యాలయం లేదు. ఉంటే పోయాడు, పాల్గొనేవాడేమో. సో ఈడీ కార్యాలయం ప్రొటెస్ట్. ఈడీ కార్యాలయం జపాన్ లో లేకపోతే ఎట్లా పాల్గొంటారు రేవంత్ రెడ్డి? ఆడ జపాన్ ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఉంటుంది, మోడీ ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఉంటుంది. అయినా విదేశాల్లో పర్యటించే సమయంలో అక్కడైతే నిరసన తెలపలేదు కదా. ఇంకా పిట్టల ధర ముచ్చట్లు ఆపు కేటీఆర్. ఎన్ని రోజులు ఇంకా ప్రజల్ని మాయ మాటలతోటి, మీ పిట్టల ధర ముచ్చట్లతోటి ఇంకా మభ్య పెట్టాలంటే ఎందుకు ఆ దొరుకుతూ ఉంటారు? ఇంకా మారరా మీరు?